కొండెక్కిన టమాటా ధరలతో సామాన్యుడు విలువలాడుతున్నాడు. గతేడాది మాదిరే ఈసారి కూడా రోజు రోజుకు రేట్లు జంప్ అవుతున్నాయి. టమాటా పంట సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. 3 రోజుల కింద 60 నుంచి 70 పలికిన కిలో టమాటా ధర తాజాగా సెంచరీ దాటింది. వచ్చే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో బానుడు కురిపిస్తున్న బగబగలతో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఎండ తీవ్రత తగ్గినా ఇతర కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పచ్చిమిర్చి కిలో ధర 120కి పైగానే పలుకుతోంది. 100 రూపాయలకు 3-4 కిలోల వచ్చే ఉల్లిగడ్డ ప్రస్తుతం 50కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఆకుకూరలను సైతం కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆకుకూర తీసుకున్నా నిన్న మొన్నటి వరకు 20కి 4 కట్టల వరకు ఇవ్వగా ప్రస్తుతం 2-3 కట్టలే చేతిలో పెడుతున్నారు. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా పావు కిలోకు 20 రూపాయలు చెబుతుండటంతో రెగ్యులర్గా కిలోల చొప్పున కొనే వినియోగదారులు ధరలు చూసి అరకిలో పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పలు రకాల కూరగాయల దిగుమతి అవుతుంటాయి. ఇక్కడ పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్కు ఇప్పుడు వచ్చే కూరగాయల్లో 84% ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మన రాష్ట్రం నుంచి కేవలం 16% మాత్రమే కూరగాయలు హైదరాబాద్ మార్కెట్కు వస్తున్నాయి. నిన్న బోయినపల్లి మార్కెట్కు 23,840 క్వింటాల కూరగాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా దీనికి 2-3 రెట్లు వస్తే కానీ మనకు సరిపోయే పరిస్థితి ఉండదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కూరగాయల కొరతతో చాలా వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వచ్చిన వాటిలోనూ డిమాండ్ ఉన్న కూరగాయలు చాలా తక్కువగా వచ్చాయి. బెండ, బీర, కాకర వంటి అందుబాటులో ఉండే కూరగాయలు కూడా తక్కువ వస్తున్నాయి. ఫలితంగా కూరగాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఆలుగడ్డ, సొరకాయ, క్యారెట్ లాంటివే 1000 క్వింటాలకు పైగా వచ్చాయి. సాధారణంగా హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్కు 5,000 క్వింటాల టమాటా మార్కెట్కు వస్తే కానీ మన అవసరాలకు సరిపోదు. వచ్చిన టమాటాలోనూ 96.66% బయట నుంచే వస్తుండగా కేవలం 3.34% మాత్రమే మన రాష్ట్రం నుంచి వస్తుంది. బోయినపల్లి హోల్సేల్ మార్కెట్కు 2,125 క్వింటాల టమాటా మాత్రమే రాగా ఇందులో తెలంగాణలో పండిన పంట 71 క్వింటాలు మాత్రమే. మిగతా పంట ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అయింది. ఇందులో 1000 క్వింటాలు ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చింది. రాష్ట్రంలో గజ్వెల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, వికారాబాద్, షామీర్పేట్, సిద్దిపేట, భువనగిరి, గద్వాల ప్రాంతాల నుంచి రావలసినంత టమాటా లోడ్లు రావడం లేదు. ఎండల ప్రభావంతో టమాటా సాగు తగ్గడమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. టమాటా కొరత ఏర్పడడంతో బహిరంగ మార్కెట్లో ఈ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 500 రూపాయలు పట్టుకొని మార్కెట్కు వెళ్తే సంచి కూడా నిండడం లేదు. నిత్యం వంటల్లో వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్సేల్లోనే కిలో 100 వరకు పలుకుతుండగా రీటైల్గా కిలో 120 వరకు విక్రయిస్తున్నారు. దుంపకూరలు కూడా కిలో 60కి తగ్గడం లేదు. అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్ వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.